ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు బట్టి శుభాలు తెలియజేస్తున్నాను. టెహిలా సంఘం తరపున మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారి మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అవును, దేవాది దేవుణ్ణి మనం ఆరాధించే గొప్ప దేవుడు. ఆయనే స్తుతికి పాత్రుడు, స్తోత్రారుడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎవరైతే యాకోబు దేవుడు, అద్వితీయ దేవుడు, అబ్రాహాము దేవుని మీద ఆశ పెట్టుకుని ఆయనే మా కార్యం సఫలపరుస్తాడు అని దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళంట ధన్యులు. వారు ఏం చేస్తుంటారంటే వారి జీవిత కాలం అంతా దేవుని స్తుతిస్తూ, బ్రతుకు కాలం అంతా దేవుని కీర్తిస్తూ, ఈ లోకాన్ని నమ్ముకోకుండా, ఈ లోకంలో ఉన్న రాజుల వైపు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా, యజమానుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ, ఆయనే మనకు యజమానుడుగా, ఆయనే దేవాది దేవుడని ఆయన పాదాల చెంత చేరిన మీ అందరినీ యేసుక్రీస్తు పేట ఆహ్వానిస్తూ దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రారంభ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. బహున్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడాని కొందనాలు చెల్లిస్తున్నాను. స్తుతికి పాత్రుడాని కొందనాలు చెల్లిస్తున్నాను. స్తోత్రహరుడాని కొందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకి యోగ్యుడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మహాగణుడవు, మహోన్నతుడైన రాజాది రాజా, నీకే వందనాలు చెల్లిస్తూ దేవా, ఈ సాయంకాల సమయమందు దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవా మాకు అనుగ్రహించిన కొందనాలు చెల్లిస్తున్నాను. ఇది కేవలం నీ కృప, నీ భాగ్యమయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ అద్వితీయ కుమారుని మా కొరకే లోకానికి పంపించిన గొప్ప దేవా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, దేవాది దేవా, ఇదిగో తండ్రి, లోక రక్షకుడాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మా తండ్రిగా దేవా, అయ్యా, ఇదిగో మాకు స్నేహితుడిగా దేవా, మాకు ఆదరణకర్తగా దేవా, అయ్యా, ఆత్మీయుడిగా దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, లోకానికి వచ్చి దేవా, సిలువలో ప్రాణం పెట్టి దేవాది దేవుడా, ఇదిగో తండ్రి, 3వ దినాన లేచిన గొప్ప దేవా, యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దావీదు కుమారుడా యేసు, కరుణించుమని దేవా నీ వైపు మేము తిరిగి ప్రార్థన చేస్తుండగా దేవా, మా ప్రార్థన ఆలకించేవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని చూచుచున్న దేవుడు అయినందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. మా కొరకే దేవ విజ్ఞాపన చేయుచున్న వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీవే మాకు కాపరమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నీవే మాకు ఆశ్రయ దుర్గమైనందుకు కొందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తూ దేవా, చేరవచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా, ఆత్మ మా మీదకి దిగి పంపించమని అడుచున్నానయ్యా. అయ్యా, ఆత్మవై మా మధ్యకి దిగిరమ్మని అడుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నానయ్యా. అయ్యా, నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించబడుచున్నాను. ఆత్మతో సత్యముతో ఆరాధించే హృదయాలు మాకు దయచేయబడుచున్నాను. మా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవా, అయ్యా, ఇదిగో నీ పాదాలను తడిపే విధంగా దేవా, అభిషేకించే విధంగా దేవా, మా జీవితాలను నీ కొరకు కట్టుకోబడుచున్నానయ్యా. అయ్యా, కృపా సత్య సంపూర్ణగా దేవా, వాక్యమే ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్య నివాసం చేస్తున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నిత్యము నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా, నీవు మేపే గొర్రెలుగా దేవా, నీవు మేపే ప్రజలుగా దేవా, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలచే కొనియాడబడుచున్న గొప్ప దేవా, అయ్యా, ఇదిగో మా చిన్న స్థుతుల మీద దేవా ఆశిండి కమ్మడుచున్నానయ్యా. ఆత్మ దిగిరమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఇదిగో నీ గగనాన్ని విడిచి దేవా మా మధ్యకి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. ఎన్నిక లేని వాళ్ళు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. మా మొర ఆలకించి దేవా నీ సన్నిధి మాకు మధ్యకి రమ్మని అడుగుచున్నానయ్యా. ఆత్మైన దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవానికే వందనాలు చెల్లిస్తున్నాను. ఆత్మపూర్ణానికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అభిషక్తుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, కరుణించువాడా, కటాక్షించువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. కనికరము చూపువాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. దయ చూపువాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, మా
మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి దేవా నీ హక్కున చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అద్వితీయుడా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా చేరవచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొనొచ్చున్నానయ్యా. నీ కరుణా సంపన్నతో దేవా వారి హృదయాలు నింపి బలపరచొచ్చున్నానయ్యా. నీ వాక్యంతో బలపరచొచ్చున్నాను అయ్యా. ఇదిగో నీ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అయ్యా ఇదిగో నీ జీవనదిని ప్రవహింపజేయవచ్చున్నానయ్యా. వారి హృదయాల్లో ప్రవహింపజేయవచ్చున్నాను, వారి జీవితాల్లో ప్రవహింపజేయవచ్చున్నాను, వారి కుటుంబాల్లో ప్రవహింపజేయవచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ ఆత్మకార్యం అక్కడ జరిగించవచ్చున్నాను, నీ ఆశ్చర్య కార్యాలతో వారిని తృప్తిపరచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను, నీ వాక్యముతో మమ్మల్ని బలపరచబడొచ్చున్నాను, నీ వాక్యం అనే శక్తిని మాకు దయచేయబడొచ్చున్నాను, నీ వాక్యం అనే ధైర్యాన్ని మాకు దయచేసి దేవా నీ కృప ఆసనం యొద్దకు దేవా, నీ కరుణాపీఠం యొద్దకు దేవా ధైర్యముతో నీ సన్నిధికి రావడానికి మాకు ఎందుకు కృప చూపించవచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని వేళలా అన్ని సమయాల్లో దేవా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ సన్నిధిలో దేవా మా జీవిత కాలం అంతా దేవా నిన్ను కీర్తిస్తూ దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవా నీ మీద ఆనుకునే జీవితాలు మాకు దయచేయబడొచ్చున్నాను. స్తుతికి పాత్రుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా నీ సహాయము నీ తోడ్పాటు మాకు దయచేయబడొచ్చున్నాను. ఆరాధనంతటినీ దేవా ఆది నుండి అంతం వరకు నువ్వుండి నడిపించబడొచ్చున్నాను. నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని, నీ తోడు నీ ప్రసన్నత నీ సన్నిధి మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాట పాడుకుంటూ దేవాది దేవుని స్తుతిద్దాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది.
చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంగము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను, సంగము ప్రార్థింపగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. పౌలు శీలలు బంధించి చెరసాల వేసిన, పౌలు శీలలు బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతాలాయే, పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రతాలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. మానవుల రక్షణకై నీ ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యెహోవా నీ నామం బలమైనదయ్యా, యెహోవా నీ నామం ఘనమైనదయ్యా. నీ నామాన్ని బట్టి దేవ ఇదిగో తండ్రి నీ చెంత చేరి ఉండగా దేవా నీ సహాయం దయచేయమడొచ్చున్నాను, నీ కృప మాకు దయచేయమడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మా స్తుతుల మీద ఆశీనికమడొచ్చున్నాను, నీ కృప మా యందు ఉంచి దేవా, నీ దయతో మమ్మల్ని ఆదరించి దేవా. అయ్యా ఇగో నీ ఇచ్చిన దేవా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉన్నాలు చెల్లిస్తూ దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ సమయంలో దేవా నువ్వు మాతో మాట్లాడబడొచ్చున్నాను, నీ కృపతో మమ్మల్ని బలపరచడొచ్చున్నాను, నీ దీవెనతో మమ్మల్ని ఆశీర్వదించి దేవా అయ్యా నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేసుకోమని, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నారు నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇన్ ఇంగ్లీష్, a psalm of David, the Lord is my shepherd, I shall not be in want. యెహోవా మేరా చర్వాహే హై, ముझे కుచ్ గతి నా హోగి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. సాయంకాల సమయంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే దేవుని వాగ్దానం మనతో మాట్లాడుతున్నాం. ఈ వాగ్దానాన్ని ముందు వెళ్ళే ముందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో దాని కొరకు మనం సిద్ధపడతాం. దేవుడే మనతో మాట్లాడే విధంగా ఆయన స్వరం వినగలిగే చెవులు, ఆయన స్వరం మనం అర్థం చేసుకునే జ్ఞానం మనకు దయచేయమని ఆయన సన్నిధిలో అడుగుదాం.
స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణపుతడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వేశ్వరానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తూ జీవగల దేవా, ఇదిగో తండ్రి, నీ వాక్కుతో మాతో మాట్లాడబడుచున్నానయ్యా. నీ స్వరం మాకు దాయిచ్చేయబడుచున్నానయ్యా. వినగలిగే చెవులు దాయిచ్చేయబడుచున్నాను. నీ వాక్యంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన దేవా, జ్ఞానాన్ని దాయిచ్చేయబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, జుంటె తేనె కన్నా మధురమైన నీ మాటలతో దేవా మమ్మల్ని తృప్తిపరిచి బలపరచవచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మేలిమి బంగారు కంటే దేవా విలువైన నీ మాటలతో దేవా మమ్మల్ని ఆశీర్వదించబడుచున్నాను, అభిషేకించబడుచున్నానయ్యా. భయభక్తులు దేవా ఇదిగో నీ యందు మాకు నేర్పించబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ దేవా ఇదిగో నీ సహాయం మాకు కావాలని దేవా నీ సన్నిధిలో మేము చేరి ఉన్నామయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నిరీక్షణ కలిగే దేవా నీ వైపు చూస్తుండగా దేవా విశ్వాసంలో బలపడడానికి కావలసిన దేవా అమూల్యమైన మాటలు మాకు దాయిచ్చేయబడుచున్నాను. నీ బంగారు మాటలతో దేవా మమ్మల్ని బలపరచబడుచున్నానయ్యా. అద్వితీయడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. జీవగల మాటలతో దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని జీవింపజేయబడుచున్నానయ్యా. నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను. వినుచున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా అయ్యా ఇదిగో నీ విత్తుతున్న వాక్యము దేవా వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో దేవా అయ్యా ఇదిగో బహుగా ఫలింపచేయబడుచున్నానయ్యా. అయ్యా, నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేసి దేవా నీ ఆత్మీయ తలాంతులతో వారిని అభివృద్ధిపరచబడుచున్నాను. దయగలవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చున్నానయ్యా. మాట మాధ్యం గల దాన్ని దేవా నీ సహాయం దాయిచ్చేయబడుచున్నాను. నీ శక్తిని దాయిచ్చేయబడుచున్నాను. నీ బలాన్ని దాయిచ్చేయబడుచున్నాను. నీ అభిషేకాన్ని దాయిచ్చేయబడుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపి దేవా అయ్యా నీ స్వరం దాయిచ్చేయబడుచున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, నీ కృపతో దేవా అయ్యా నీ సిలువు చాటు నన్ను భద్రపరిచి దేవా అయ్యా ఇదిగో నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి దేవా నువ్వు మాట్లాడమని అడుగుచు దేవా నీ కృపలో దయలో నన్ను భద్రపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు. అటువంటి దేవుని మనం ఆశ్రయించున్నాం. ఈరోజు మనకిస్తున్న వాగ్దానం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. తెలిసి అందరికీ తెలిసిన వాక్యం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వాక్యము అందరికీ తెలుసు. కంఠోపాద్యమే, అందరికీ ఇది కంఠోపాద్యమే, అందరూ చెప్పే వాక్యమే. కానీ దీనిని మరి రాసిన వ్యక్తి అంటే దావీదు గారు రాశారు. చక్కగా రాశాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని. ఎందుకు రాశాడు అంటే దావీదు కూడా ఒక కాపరి, తన గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి గొర్రెలు ఏ విధంగా పెంచాలో, ఎలా వాటిని పోషించాలో, వాటిని ఎక్కడికి నడిపించాలో, వాటిని ఎలా రక్షించాలో, వాటిని ఎలా కాపాడాలో అరణ్యంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎలా కాపరి కాయాలో ఆ కాపరి అయి అన్ని విధాలా తెలుసుకున్న ఒక మంచి కాపరి దావీదు. ఆ కాపరి, ఆ దావీదు అనే కాపరి మరి దేవుణ్ణే కాపరి చేసుకుంటున్నాడు. ఆ గొర్రెలను ఎంతగా పెంచాడో, ఎంతగా వాటిని పోషించాడో, ఎలా రక్షించాడో, వాటిని ఎలా సంరక్షించాడో అన్ని విషయాలు తెలిసిన ఒక దావీదు అనే కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని వాక్యాన్ని రాస్తున్నాడు. అవును, ఆ గొర్రెలకి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో, వాటిని ఎంత పెద్దగా పెంచాలో, వాటిని అభివృద్ధి చెందాలో, ఆ మందని పెంచాలో, మరి వాటిని ఆ మందని అభివృద్ధి పరచాలో అన్నీ తెలిసిన ఒక కాపరి, దేవుడే నాకు కాపరి, ఆయనే నాకు కాపరిగా ఉంటే నాకు ఎటువంటి కొరత ఉండదు అనే అనుభవంతో, దేవుని యందు విశ్వాసముతో రాసిన కీర్తన. ఈరోజు మనము కూడా నేర్చుకోవాలి. ఆ దావీదు యొక్క అనుభవాన్ని, దావీదు చూపించిన విశ్వాసాన్ని, ఆయన జీవితంలో ఎందుకు దేవుడే నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుని సన్నిధిలో మరి అంత చక్కగా ప్రకటించగలిగాడు అంటే అది అనుభవంతో చెప్పిన మాటలు, విశ్వాసంతో చెప్పిన మాటలు. ఒక గొర్రె పిల్లను ఏ విధంగా కాచి కాపాడాడో తనకు తెలుసు. కాబట్టి అందుకే నా కాపరి ఎవరు అంటే యెహోవాయే నా కాపరి అని చక్కగా విశ్వాసంతో రాస్తున్నాడు. అటువంటి విశ్వాసం మన జీవితం
జీవితాల్లో కూడా బలపడాలని ఆయన వాగ్దానంతో మనతో మాట్లాడుతున్నాడు ఈ దినాన ప్రియులారా, దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి మనం కాపరిగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణి మనం యజమానుడిగా చేసుకున్నప్పుడు, దేవుణ్ణే మనకు అధికారిగా చేసుకున్నప్పుడు, ఆయన్నే మనకు తండ్రిగా చేసుకున్నప్పుడు, ఆయనే మనకి అన్ని విధాల కాపాడే రక్షించే దేవుడు. ఒక గొర్రెల కాపరి గొర్రెలను ఎలాగ అరణ్యం ఒక భయంకరమైన అడవి. ఆ అడవిలో మరి ఎండ నుండి వాన నుండి అన్ని రకాల పరిస్థితుల నుంచి వాటిని సంరక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆ అరణ్యంలో వాటిని మేపుతున్నప్పుడు అక్కడున్న జంతువుల నుండి, మృగాల నుండి, మరి భయంకరమైన జంతువులు, ఎలుగుబంటులు, నక్కలు, మరి ఏంటవి సింహాలు, పులులు, అటువంటి భయంకరమైన జంతువుల నుండి ఆ గొర్రెలు రక్షించుకుంటూ వాటి యొక్క జీవనాన్ని పోషించుకుంటూ, వాటికి చక్కగా మంచికి పచ్చిక ఎక్కడుందని, మంచి నీరు ఎక్కడ దొరుకుతుంది అని ఇవన్నీ చూసుకుంటూ వాటిని మేపుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆ గొర్రెల కాపరి. చక్కగా వాటిని పోషిస్తూ ఉంటాడు, వాటిని అభివృద్ధి పరుస్తుంటాడు. ఒక్క గొర్రెని తీసుకెళ్తే అవి 100 గొర్రెలుగా మార్చుకొని తీసుకొస్తుంటాడు. అటువంటి విధంగా ఆ గొర్రెల్ని మేపుతూ ఉంటాడు. వాటికి అపాయం కలగకుండా చిన్న వాటిని ఎత్తుకుంటూ, వాటిని కౌగిట్లో దాచుకుంటూ, నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, వాటికి ప్రమాదం కలిగినప్పుడు ఆ గొర్రెల్ని భుజాల మీద మోసుకుంటూ మరి ఎంత చక్కగా వాటిని నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి అరణ్యకరమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు, మన చుట్టూ ఉండే పరిస్థితులు, అవి గందరగోళ పరిస్థితులు, అవి ఎటువంటి పరిస్థితులైనా సరే, కష్టకాలమైనా, దుఃఖ సమయమైనా, అన్ని రకాల ఏడుపు, నిరాశ, నిస్రువులైనా, మన చెయ్యి విడిచిపెట్టే పరిస్థితులైనా సరే, దేవుడు మాత్రం ఆయన మనకు కాపరి అయితే, ఆయనే మనకు తండ్రి అయితే, ఆయనే మనకు పోషకుడు అయితే, ఆయనే మనకు ఆధారం అయితే, మనల్ని ఆయన మేపే గొర్రెలుగా ఉంచుకుంటుంటాడు. మరెన్నో కీర్తనల గ్రంథం 100వ కీర్తనలో అంటాడు, దేవుడే మనకు కాపరి అంటున్నాడు. ఆయన ఎంత చక్కగా మరి ఆ గొర్రెల్ని, ఆ కాపరి ఎంత చక్కగా కాపాడుతున్నాడు. ఆ అరణ్యంలో జరుగుతున్న అన్ని పరిస్థితుల నుండి, ఆ జంతువుల నుండి, ఆ వాతావరణ పరిస్థితుల నుంచి, అన్ని పరిస్థితుల నుంచి, భయంకర పరిస్థితుల నుంచే కాకుండా వాటికి కావలసిన మంచి ఆహారాన్ని, వాటికి కావలసిన నీటిని, వాటికి కావలసిన పోషణను ఆ కాపరి ఎలా అయితే దయచేస్తున్నాడో, ఈరోజు మన కాపరి అయిన దేవాది దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. అదే వాగ్దానం దయచేస్తున్నాడు. మరి కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో 3వ వచనంలో అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరండి మనల్ని పుట్టించారు? మనల్ని పుట్టించిన వాడు దేవాది దేవుడు, మరి తండ్రి అయిన యెహోవాయే. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆయన చేతులతో అండి మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఎంత గొప్ప దేవుడండి! చేతులతో నిర్మించుకున్నాడు. చక్కగా మనల్ని స్వయాన తన పోలిక చొప్పున, తన 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 ప్రకారము, తన ఆలోచించిన ప్రకారము, తన చిత్త ప్రకారము ఆయన మనల్ని సిద్ధపరిచాడు. ఆయన కొరకు సిద్ధపరచుకున్నాడు. తల్లి గర్భమందు మనల్ని నిర్మించిన దేవుడు ఆయన. మనం పుట్టక ముందే తల్లి గర్భములో అణువుగా మనము నిర్మింపబడక మునిపే ఆయన మనల్ని నియమించిన దేవుడు. ఎందుకోసం అంటే ఆయన కొరకు ఆయన ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా, ఆయన వారిగా మనల్ని ఆయన పుట్టించాడంట. ఎంత గొప్ప దేవుడండి! మనకి తండ్రి ఎవరు? మనకి కాపరి ఎవరు? మనకి యజమాని ఎవరు? మనకి అధికారు ఎవరంటే దేవాది దేవుడే. రక్షకుడు, సర్వశక్తిమంతుడు, ఎబెనేజరే మనల్ని పుట్టించిన దేవుడు. మరి అన్నాడు కదా, యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి, ఆయనే మనలను పుట్టించెను. ఎవరి కోసం? మనము ఆయన వారము, ఆయన కోసం మనల్ని పుట్టించాడు. ఆయన ప్రజలుగా ఉండాలని మనల్ని పుట్టించాడు. ఆయన మేపే గొర్రెలుగా మనం ఉంటున్నప్పుడు మనకు ప్రధాన కాపరి ఆయనే అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఆయన కొరకు సిద్ధపరచుకున్నాడు, ఆయన కొరకు మనల్ని నియమించుకున్నాడు, ఆయన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు, ఆయన కొరకు మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు.
దేవాది దేవుడు. అందుకే ఆయన మేపు గొర్రెలు మనం. ఆయన మనం మేపుతున్నప్పుడు ఆయనే మనకు కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడి సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క కాపరత్వంలో మనం ఉన్నప్పుడు మనకి ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లేమి ఉండదు. అది ఎటువంటి పరిస్థితి అయినా, అది భయంకరమైన, అది ఎండాకాలమైనా, అది వర్షాకాలమైనా, అది శీతాకాలమైనా, అది కరువు కాలమైనా, అది భయంకరమైన కాలమైనా, అది కరోనా కాలమైనా, నీకు ఏ అపాయము రాకుండా ఆయన రెక్కల చాటున నిన్ను భద్రపరిచే దేవుడు. గాఢాంధకార లోయలో నువ్వు సంచరించను, ఏ అపాయనకు భయపడో. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు, ఆయన దండము నిన్ను ఆదరించును. ఎంత గొప్ప దేవుడండి. అది ఎటువంటి పరిస్థితి అయినా, గాఢాంధకార పరిస్థితి అయినా నువ్వు భయపడవు. ఎందుకంటే నీ కాపరి, నువ్వు ఆయన గొర్రెవు కాబట్టి, ఆయన ఆయన తండ్రి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రజలుగా నువ్వు ఉంటున్నావు కాబట్టి నీకు ఏ అపాయం కలగకుండా అంట ఆయన దండము, ఆయన యొక్క దుడ్డు కర్రయు నీకు ఆశ్రయంగా ఉంటుంది. ఆయనే ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకు ఆపద వచ్చినప్పుడు ఆయన దుడ్డు కర్ర, దండమైన వాక్యము, ప్రార్థన అనే దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో ఆయన వాక్యమే మన పాదములకు దీపము, ఆయన వాక్యమే మన జీవితాలకు ఆధారమై ఉంది. ఆయనే మనల్ని సరి అయిన మార్గంలో నడిపించే దేవుడు. అది ఎటువంటి భయంకరమైన గాఢాంధకార పరిస్థితి అయినా భయపడం. ఎందుకంటే ఆయన వాక్యమే మనకు ఆధారమైంది. మన త్రోవలను సరిచేసే వాక్యమైనది, మన చక్కని మార్గంలో నడిపించేది, మన జీవనాధారమైనది. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మది కలిగించుదని 119వ కీర్తన అంటుంది. అవును, మనకి కష్టకాలం వచ్చినప్పుడు మరి దేవుని సన్నిధిలో ఆ వాక్యం అనే దుడ్డుకర్ర, ఆ వాక్యం అనే దండాన్ని మనం ఆదరించినప్పుడు, ఆయన ఆశ్రయించినప్పుడు ఆయనే మనకి మనల్ని బ్రతికించేదిగా, ఆ వాక్యమే మనల్ని సరి అయిన మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. అప్పుడు ఏ దానికి కొరత ఉండదు, ఏ దానికి భయం ఉండదు. ఎందుకంటే నన్ను కాచే కాపరి, నన్ను కాచే, నన్ను నన్ను పాలించే యజమాని, నాకు ఆధారమైన నాకు తండ్రి, నన్ను పుట్టించిన వాడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడవల్లని ధైర్యముతో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే ధైర్యం కలిగి ఉంటాం. దావీదు కూడా అందుకే, దావీదు ఆ గొర్రెల్ని ఏ విధంగా అయితే తన అరణ్యములో పెంచుకున్నాడో అదే విధంగా మరి అరణ్యములో మరి దుష్ట మృగాలు వచ్చినప్పుడు భయంకరమైన ఆ సింహము నోటి నుండి, ఆ ఎలుగుబంటి నుండి బలంగా దేవుని సన్నిధిలో మరి ఆ బలమైన జంతువుల నోటిలో నుండి మరి రక్షించుకున్నాడు. అలాగే నీకు అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు యెహోవాయే నీ కాపరి అయితే, ఆ గొర్రె పిల్లని దావీదు ఎలా అయితే ఆ సింహం నోటి నుండి, ఆ మరి ఎలుగుబంటి నోటి నుండి రక్షించాడో అటువంటి భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను రక్షించే దేవుడు. నువ్వు గొర్రె పిల్లగా ఉంటున్నావు, మనము ఆయన మేపే గొర్రెలుగా ఉంటున్నాము కాబట్టి ఆ కాపరి ఏం చేస్తాడు? యెహోవా నా కాపరి అన్నవాడు ఆ భయంకరమైన కరోనా పరిస్థితి అయినా, ఆ కరువు పరిస్థితి అయినా, ఆ ఎండాకాల పరిస్థితి అయినా, నీ కష్టకాలమైనా, నీ ఆర్థిక పరిస్థితి అయినా, నీ కన్నీరైనా, నీ అనారోగ్య పరిస్థితుల్లోనైనా సరే ఆ నోటి నుండి, ఆ బలవంతుమైన ఆ జంతువు వచ్చే నోట్లో నుండి ఆయన రక్షించగల సమర్థుడై ఉన్నాడు. ఆయనే రాజాది రాజు. అటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించున్నాం. ఆయన మేపే గొర్రెలుగా ఉంటున్నాం. ఆయన కొరకు పుట్టించుకున్నాడు. ఆయన మేపడి ప్రజలు, ఆ గొర్రెలుగా ఆయన ఏర్పరిచిన ప్రజలుగా, ఆయన సొత్తుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మేపే గొర్రెలుగా ఉంటున్నప్పుడు ఆయనే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆయనే మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఆయనే మనల్ని ప్రేమిస్తూ పోషిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో జరగబోయే ప్రతి పనిలో ఆయన యొక్క సహాయము మనకు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే యెహోవాయే మన కాపరై ఉన్నాడు కాబట్టి, మన తండ్రిగా ఉంటున్నాడు కాబట్టి, ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, ఆయన మేపే గొర్రెలుగా ఉంటున్నాం కాబట్టి, ఆయన ప్రజలుగా ఉంటున్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించుకుంటూ ఉంటాడు. అటువంటి స్థితిలో మనం కూడా ఉండాలి. మనము
ఒక ఆయన మనకు చూపిస్తున్నాడు, ప్రేమను చూపిస్తున్నాడు, ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు మనము కూడా మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి. ఒకవైపే దేవుని యొక్క ప్రేమ ఉండకుండా మన ప్రేమ ఇంకో వైపు కూడా ఉన్నప్పుడు ఆ రెండు చేతులు కలిసి జోడించినప్పుడే నమస్కారం అవుతుంది. అలాగే దేవుడైతే అనుక్షణము అంటున్నాడు, ఇగో నేను పుట్టించాను, నువ్వు నా నా మేపే గొర్రెవి, నువ్వు నా ప్రజవు, నా సొత్తువు, నా బిడ్డవు అని నేను నీ కాపరిగా ఉన్నానని దేవుడు అంటున్నప్పుడు మనము కూడా ఆయన మేపే గొర్రెగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా మనం ఉంటే అది ఎంత ఆనందకరంగా ఉంటుందంటే దేవుని సన్నిధిలో సంతోషకరమైన వాగ్దానం, ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని అనుభవించగలుగుతాం. ఆ విశ్వాసంతో మనం ముందుకు సాగగలం. ఒకవైపే ఆయన చూపిస్తున్న ప్రేమ వైపే ఉండకుండా మనము కూడా మన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఆయన సన్నిధిలో కట్టుకుంటే మనకి ఏ కొరత ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ కలిమి ఉండదు. మరి ఆ గొర్రెలు చూస్తే, ఆ గొర్రెలను మనం చూస్తున్నప్పుడు ఆ కాపరి మేపుతున్నప్పుడు ఆ గొర్రెలు ఆ కాపరి మీద నమ్మకం ఉంచుతాయి. ఆ కాపరి యొక్క స్వరాన్ని ఆలకిస్తూ ఉంటాయి. ఆ కాపరి ఎక్కడ ఉన్నా అతను పిలిచే పిలుపు కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. అలా మనము కూడా ఆ కాపరి వైపు, యెహోవా నా కాపరి అనే ఆ స్వరాన్ని వినగలిగే చెవులు మనకు ఇవ్వాలి. ఆ ప్రేమను గుర్తించగలిగే మనసు మనకు ఉండాలి. అటువంటి ఉన్నప్పుడు ఆ గొర్రెలను ఏ విధంగా అయితే ఆయన నడిపిస్తాడో మనల్ని కూడా దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన జీవితాలను మంచి చక్కని భవిష్యత్తులోకి నడిపిస్తూ ఉంటాడు. ఎటువంటి లేమీ లేకుండా నడిపించేట్లో, కాపాడట్లో, పోషించేట్లో ఎటువంటి కొరత లేకుండా ఆయన మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అటువంటి దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. ఆయనే మనకు యజమానిగా ఉంటుండాలి. మన జీవితానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకి, మనం తీసుకునే నిర్ణయాలకు, మన కోసం మన దేవుని చిత్తాన్ని కొరకు దేవుడు మన జీవితంలో ఏ ప్రణాళిక ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక కొరకు దేవుని సన్నిధిలో మనము ఆయన స్వరాన్ని వినగలిగే విధంగా ఉన్నప్పుడు అప్పుడు మన జీవితాలు దేవుడు ఏ లేమీ లేకుండా, ఆయనే మనకు కొరత లేకుండా సమృద్ధిగా నింపే దేవుడు. ఎందుకంటే ఆయన సమృద్ధి జీవముగల దేవుడు. జీవముగల దేవుడై మనల్ని సంతృప్తి పరిచే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. మరి మన జీవితాల్లో ఆయనని మన జీవితాల్లో యజమానిగా, కాపరిగా ఏర్పాటు చేసుకుంటే మరి మన యాజమాన్యాన్ని దేవుని చేతిలో పెడితే, మన జీవితాలను, మన భవిష్యత్తును ఆయన చేతిలో పెడితే ఏం జరుగుతుంది అంటే మన జీవితాలు మారిపోతాయి. దేవునికి ఇష్టమైన పాత్రలుగా మారిపోతాయి. ఆయన ఆయన అంటాడు కదా, అతడి నా ఇష్టడు కనుక, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను అంటున్నాడు. అవును, దేవుని మనం ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన మనల్ని ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించడమే కాకుండా అనేక ప్రమాదాల నుండి, అనేక కష్టాల నుంచి, ఇరుకులు ఇబ్బందుల నుంచి, అనేక పరిస్థితుల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనము దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. అన్ని విషయాల్లో ఘనత అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఘనత, ప్రభావములు, బల సౌందర్యములు ఉన్నాయంట. ఆయన యొక్క చెంతకు మనం వెళ్ళి దేవుణ్ణి మన జీవితంలో చేసిన ఆ ఆశ్చర్యమైన కార్యాలను, ఆ అద్భుతాలను మనం ఘనపరిచినప్పుడు, దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన తట్టు మనము తిరిగితే మన తట్టు ఆయన తిరిగే దేవుడు. మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించి జవాబులు దయచేసే దేవుడు, ప్రార్థన ఆలకించువాడు. అయ్యా నన్ను చూడు అని అడిగినప్పుడు చూచుచున్న దేవుడుగా మన మధ్య నివాసం చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుణ్ణి మనం మన కుటుంబాలకు, మన జీవితాలకు యజమానిగా
అక్కడికి వెళ్ళు అని అవి చెప్పవు. ధైర్యంగా, ధైర్యంగా ఆ కాపరి ఏం చేస్తాడంటే ఆ గొర్రెలన్నిటిని తీసుకొని వెళ్ళి అక్కడికి తీసుకువెళ్తుంటాడు. చక్కగా తీసుకువెళ్తుంటాడు. ఎక్కడికి నడిపించాలో అక్కడికే నడిపిస్తూ ఉంటాడు. తన ఇష్ట ప్రకారము, తన చిత్త ప్రకారము ఆ కాపరి ఆ గొర్రెల్ని తీసుకువెళ్తుంటాడు. అలా మరి ఒక గొర్రెల కాపరి, మరి మన దేవుడైన గొర్రెల కాపరి ఒకరిని తీసుకెళ్తున్నాడు. వాళ్ళెవరో కాదు, అబ్రాహాము గారు. అబ్రాహాము గారు అబ్రాహామును చూసినప్పుడు ఆదికాండము 12వ అధ్యాయము చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వాని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాణ్ణి శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాము నుండి బయలుదేరినప్పుడు 75 ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుడైన కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, మన కాపరి యెహోవా కాపరి ఏం చెప్తున్నాడు? అయ్యా ఇదిగో అబ్రాహాము, ఇంతవరకు నువ్వు ఉన్న అక్కడ ప్రాంతాన్ని విడిచిపెట్టి, అక్కడ హారాన్ని విడిచిపెట్టి నువ్వు బయలుదేరి ఇదిగో నేను చూపిస్తున్న ప్రదేశానికి వెళ్ళు అని కాపురైన దేవాది దేవుడు అబ్రాహాముని తీసుకుని వెళుతున్నాడు. నిన్నుగో నువ్వు నువ్వు ఇక్కడ నీ తండ్రిని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని, నీ బంధువులను అన్నిటినీ విడిచి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. అవును, మరి అబ్రాము దేవుడు చెప్పినట్లు, దేవాది దేవుడు ఏదైతే చెప్పాడో అట్టి విధంగానే చేశాడు. బయలుదేరి వెళ్ళాడు. అతను యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను అంటున్నాడు. అవును, ఈరోజు మన జీవితాల్లో తండ్రి ఎక్కడికైతే నిన్ను వెళ్ళమంటున్నాడో, నీ కాపరి ఎక్కడికైతే నడిపిస్తున్నాడో, ఏ పనిలో నిన్ను ఉంచమని అడుగుతూ ఉండమని అంటున్నాడో, ఎక్కడ నువ్వు నివసించాలో, ఎక్కడ నువ్వు జీవించాలో, నీ భవిష్యత్తు ఎక్కడ బంగారు భవిష్యత్తుగా మారుతాదో అవన్నీ దేవుడు తెలియజేస్తున్నప్పుడు, దేవుని మాట ప్రకారము ఆయన గొర్రె పిల్ల వలె నువ్వు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను కాపరిగా నడిపిస్తాడు. అబ్రాము అలా వెళ్ళినప్పుడు గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. అవును, ఈరోజు మనం అందరము ఆయన యొక్క సంతానమే. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన మరి అబ్రాహామును పిలిచినప్పుడు, ఇదిగో నీకు బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడుచు, నీ తండ్రి ఇంటి నుండి చూపించు ప్రదేశాన్ని వెళ్ళు అన్నప్పుడు ఆ గొర్రె వలె చక్కగా దేవుని స్వరాన్ని విని అబ్రాహాము వెళుతున్నాడు. ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళుతున్నాడు. ఆయన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారము చేస్తున్నాడు. అప్పుడు ఆశీర్వాదం అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అంటున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి! దేవుని స్వరాన్ని విని ఆయన మాట చొప్పున, ఆయన చిత్త ప్రకారము మనము ఆయన సన్నిధిలో మన జీవితాలను కట్టుకుంటే దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడండి. ఈరోజు ఈ సంతానం అంతా అబ్రాహాం సంతానం అంటారు. దేవుడి యొక్క ఆశీర్వాదం అది వ్యర్థమైపోలేదు. దేవుడి యొక్క ఆశీర్వాదం నెరవేర్చబడింది. ఆయన వాగ్దానం నెరవేర్చబడింది. అటువంటిది మన జీవితాల్లో కూడా దేవుడు జరిగిస్తున్నాడు.
ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు ఆయనే మనల్ని నిర్దేశిస్తుంటాడు. మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, అయ్యా! ఇదిగో నా పనులు నాకు లేవు. నా చేతి పనులు నాకు లేదు. నాకు అనారోగ్యం లేదు. నేను ఎటువంటి మార్గం ఎంచుకోవాలి? లేదా నాకు ఎక్కడ నివసించాలి? నేను ఎలాంటి వివాహ జీవితాన్ని గడపాలి? నాకు ఎటువంటి బిడ్డలను దయచేస్తావు అని నీకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలోకి వెళ్లి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన స్వరాన్ని వినగలుగుతావు. ఆయన సరియైన మార్గంలో నడిపిస్తాడు. ఎందుకంటే మన కాపరి మంచి కాపరి. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. తన గొర్రెల కోసం, తన ప్రజల కోసం సిలువ మీద ప్రాణం పెట్టి తిరిగి లేచిన మృత్యుంజయుని మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుని స్వరాన్ని మనం ఆలకించినప్పుడు మనకున్న కన్‌ఫ్యూజన్‌లన్నీ తీసివేస్తాడు. మన పరిస్థితులన్నీ చక్కబరిచేస్తాడు. ఎందుకంటే ఆయన ఎంత మంచి దేవుడంటే మరి 100 గొర్రెలున్నా సరే ఆయన దగ్గర తప్పిపోయిన ఆ గొర్రెని వెతకడానికి వెళ్ళి దానిని వెతికి ఎంత రాత్రైనా సరే ఆ అరణ్యములో వెతికి తను ఎంతో సంతోషంతో తిరిగి వస్తాడు. అటువంటి ప్రేమామయుడు మన దేవుడు. ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఆ పా విడిచిపెట్టి వెళ్ళిన ఆ గొర్రె కోసం ఆయన ప్రాణాన్ని అర్పించే దేవుడు. మనల్ని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఇదిగో నా చెంతకి రా. ఇదిగో నా స్వరాన్ని ఆలకించు. నా చిత్తాన్ని తెలుసుకుంటే నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మారుస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే యెహోవా నా కాపరి. మన కాపరి ఎవరండి? యెహోవాయే మన కాపరి. ఆయనే మనకు కాపరి అయితే, ఆయన మనకు తండ్రి అయితే, ఆయన మనకు యజమానుడిగా, అధికారిగా ఉంటే మన జీవితాలన్నీ మారిపోతాయి. ఆయన కొరకు బలంగా ఏర్పడతది ఆ మంద. అటువంటి గొప్ప బలమైన బందగా మనం ఉండాలి. గొప్ప జనముగా అబ్రాహాము చేశాడండి. మన జీవితాలను కూడా ఆయన కొరకు వాడబడే జీవితాలుగా ఆయన మార్చేసుకుంటాడు. ఆయన్ని మనం స్వీకరించాలి. తండ్రిగా స్వీకరించాలి. యజమానుడిగా స్వీకరించాలి. కాపరిగా స్వీకరించినప్పుడు మన జీవితాలను ఆయన మార్చేసే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మన జీవితాల్లో ఆయన్నే మనం కాపరిగా చేసుకుందాం. ఆయన ఎటువంటి కన్‌ఫ్యూజన్‌లో అయినా సరే మన జీవితాలను సరియైన మార్గంలో నడిపించే దేవుడు. మన కాపరి మనకు ముందుంటే దారి స్పష్టంగా కనబడతది. గొర్రెల కాపరి ముందు నడుస్తాడండి. ఆ గొర్రెలన్నిటికి ముందుగా ఆ కాపరి నడిచి వెళుతూ ఉంటాడు. మన కాపరి కూడా మన జీవితానికి, మన గమ్యానికి, మన దారికి, మన భవిష్యత్తుకి ఆయన ముందుగా నడిచి వెళుతూ ఉంటాడు. ఆయనే మన ముందుగా మన మార్గాన్ని సరిదిద్దుతూ ఉంటాడు. ఆయన మనకు వెలుగై ఉన్న దేవుడండి. ఆయన మనల్ని వెలుగులో నడిపించే దేవుడు. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దేవుడే మన మార్గంలో నడిపిస్తున్నప్పుడు, సరియైన మార్గంలో నడిపిస్తున్నప్పుడు మనకే కన్‌ఫ్యూజన్ ఉండదు. ఏ భయము ఉండదు. ఏ బాధ ఉండదు. సరియైన మార్గంలో నడిపిస్తాడు. అబ్రాహామును చక్కగా నడిపించి ఎక్కడ ఉండాలో, ఎక్కడ నివసించాలో, ఎక్కడ తన గుడారం వేసుకోవాలో, తను ఎక్కడ ఆస్వాదింపబడాలో అన్ని స్పష్టంగా తెలియజేసినవాడు. ఈరోజు మన జీవితాలను కూడా ఆయన్నే మన కాపరిగా చేసుకుంటే మన జీవితాలకు కూడా ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా సరియైన మార్గంలో సరిగ్గా ఎక్కడైతే మనల్ని మేపాలని ఆశపడుతున్నాడో ఆ పచ్చిక బయల్లో మేపాలని, శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్న ఆ మార్గంలోకి మనము కూడా ఆయన కాపరత్వంలోకి వెళ్ళిపోదాం. ఆయన్నే మన యజమానిగా, తండ్రిగా ఏర్పాటు చేసుకుందాం. ఆయన రెండో పాయింట్ చూసినప్పుడు రెండో పాయింట్‌లో చూపించినప్పుడు ఆయనే మనల్ని నడిపించే దేవుడు. మనల్ని సరియైన మార్గంలో నడిపించే దేవుడు. మనము చీకట్లో వెళ్తున్నామా? గాఢాంధకారపు చీకటి మనకి ఎటువంటి మన గమ్యం అగమ్య గోచరంగా ఉందా? అది భయంకర పరిస్థితుల్లో ఉందా? ఏ ఏ డెసిషన్ తీసుకోవాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి నా జీవితంలో? నా బిడ్డల కొరకు, నా భవిష్యత్తు కొరకు, నా ఉద్యోగం కొరకు, నా పరిస్థితుల కొరకు ఎటువంటి డెసిషన్ నేను తీసుకోవాలని భయమేస్తుందా? ఎటువంటి దారి కనబడటం లేదా? ఆ సమయంలో నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే మనల్ని నడిపించే దేవుడు. మరి అలనాడు ఇజ్రాయేలీయులు మరి చూసినప్పుడు వారిని చక్కటి మార్గంలో నడిపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వీళ్ళలో వారికి తోడుగా ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చిందంట. అవును, మన కాపరి ఆ గొర్రెలకి ముందుగా నడిచే కాపరి, మన ముందు నడిచే కాపరి, మన
అగమ్యమైన అగోచరంగా ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు ఏం చేయాలి, నా మార్గాన్ని ఎలా సిద్ధపరచుకోవాలి అని భయంకరమైన పరిస్థితిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. మరి నిర్మాకాండం 13వ అధ్యాయంలో చూసినప్పుడు 13వ అధ్యాయం 21వ వచనంలో అంటున్నాడు, వాళ్ళు చీకటి అడవి, అరణ్యం అనే అడవి, ఆ అరణ్యంలో నడుచుకుంటూ వాళ్ళు వెళుతున్నప్పుడు ఆ ఇజ్రాయెల్‌లో 6 లక్షల మంది జనాంగం అండి. ఆ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు అదంతా అరణ్యం. అప్పుడు మనలా ఇప్పుడు లైట్లు లేవు. అంతా చీకటి, భయంకరమైన గాఢాంధకారపు చీకటి. ఎటు వెళ్ళాలో వాళ్ళకి తెలీదు. అటువంటి పరిస్థితిలో దేవుడే వెలుగుగా ఉంటున్నాడు. నిర్గమాకాండం 21వ వచనంలో చూస్తున్నప్పుడు వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. అదంతా అరణ్యం. అరణ్యములో ఎటు వెళ్ళాలో తెలీదు. నువ్వు ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం. కొన్ని డాక్యుమెంటరీస్ టీవీలో చూస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకుంటూ, ఆ చెట్ల మీద గుర్తులు పెట్టుకుంటూ నడుచుకొని వెళ్తుంటారు. లేదా ఒక దారం కట్టుకొని వాళ్ళు ఆ దారం పట్టుకొని వెళ్తూ ఉంటారు. లేదంటే నువ్వెక్కడైతే నడిచి వెళ్ళావో అదే పాయింట్‌కి మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూ ఉంటావంట. చాలా భయంకరం. అడవిలో మనం సంచరించాలంటే భయంకరంగా ఉంటది. ఆళ్ళు గుర్తులు పెట్టుకుంటూ, ఆ డాక్యుమెంటరీ చేసుకుంటున్న వాళ్ళు, ఆ ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళంతా కొన్ని గుర్తులు పెట్టుకుంటూ, సూచనలు పెట్టుకుంటూ ఆ అడవిని దాటి బయటకు వస్తూ ఉంటారు. అరణ్య మార్గంలో నడవాలంటే చాలా భయంకర పరిస్థితి. మన జీవితాల్లో కూడా అరణ్య మార్గాలు ఉంటాయి. ఎటువంటి తోచని ప్రదేశాలు. మళ్ళీ మనం ఎక్కడ అడుగు వేసామో మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటాం. ఎక్కడైతే ఆలోచిస్తున్నామో మళ్ళీ అక్కడికే, ఆ పాయింట్ దగ్గరికే వస్తుంటాం. అలాంటి పరిస్థితిలో దేవుడే మనల్ని నడిపిస్తాడు అని ఆయన మీద మనం ఆయన కాపరత్వంలోకి మనం వెళ్ళినప్పుడు, ఆయనే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడని ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. వాళ్ళు ఇశ్రాయేలులు ఆ ఏతాం అనే అరణ్యానికి వచ్చినప్పుడు, ఆ సుక్కోతు నుండి ప్రయాణమై అరణ్యం దగ్గర ఉన్న ఏతాంలోకి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆ కన్ఫ్యూజన్ లేకుండా, ఆ భయము లేకుండా వాళ్ళకి దేవుడే పగలు మేఘస్తంభముగా, మనం చూద్దాం 21వ వచనం చూసినప్పుడు, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలోను, వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటివేళ మేఘస్తంభమైనను, రాత్రివేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుడు గొప్ప దేవుడండి. ఎంత గొప్ప దేవుడు చూస్తున్నారా? ఇజ్రాయిల్‌కు అరణ్యములో సంచరిస్తున్నప్పుడు ఆ రాత్రి పగలు వాళ్ళు నడవాలని మరి నిశ్చయమైనప్పుడు త్రోవలో యెహోవా త్రోవలో వారిని నడిపించుటకు దేవుడే పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ వెలుగుచుటకు అగ్నిస్తంభముగా దేవుడే నడుస్తున్నాడండి. ఆయన తోడుండి నడిపిస్తున్నాడు. ఆయనే సహాయమే నడిపిస్తున్నాడు. మరి మనల్ని చూస్తున్నప్పుడు మంచు చెట్టుకు మంచు తోడై ఉన్నట్లు మనకు కూడా దేవుడు తోడుగా నడిపిస్తున్నాడండి. ఎంత మంచి దేవుడండి. ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. ఆయన మనకు సహాయకుడే ఉంటున్నాడు. ఆయన మనకు ఆధారంగా ఉంటున్నాడు. నీకు చీకటి కలగకుండా, అది ఎంత పరిస్థితి అయినా, అది ఎటువంటి కన్ఫ్యూజన్ పరిస్థితి అయినా, అది నిన్ను గందరగోళపరిచే పరిస్థితి అయినా, నువ్వు నిర్ణయం తీసుకోవడానికి భయపడుతున్న పరిస్థితి అయినా, ఆ గమ్యం ఏంటో తెలియని పరిస్థితి అయినా, ఆ తీసుకునే ఆలోచన ఏంటో నీకు తెలియని పరిస్థితి అయినా, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. ఆయనను నడిపిస్తాడు. ఆయన నీకు వెలుగై నడిపిస్తాడు. పగలు కూడా ఆయన మేఘస్తంభంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నీడగా దయచేస్తున్నాడు. రాత్రి వేళ అగ్ని స్తంభముగా ఉంటున్నాడు. నీ జీవితం, మన జీవితంలో, అందరి జీవితాల్లో ఆయనే మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఏ అపాయం కలగకుండా అరణ్యములో, అంత భయంకరమైన అరణ్యములో ఏ జంతువుల నుండి, ఏ భయంకరమైన పరిస్థితుల నుంచి మరి ఎటువంటి ఆపద కలగకుండా ఆయన మరి వారిని రక్షించి వారికి తోడుగా ఉండి నడిపించాడంట. మేఘస్తంభమైనను, రాత్రివేళ అగ్నిస్తంభమైనను
ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు అంటున్నాడు. వారికి ముందుగా ఉండి నడుచు వచ్చినంట. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుంటే ఆయనే మన జీవితానికి భవిష్యత్తుకి కాపరిగా ఉండి నడిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. దేవాది దేవుడు మనల్ని నడిపించే దేవుడు. మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మన లైఫ్లో యెహోవా దారి చూపించి లైఫ్లో కన్ఫ్యూజన్ ఉండకుండా నీ నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాడు. ప్రతి నిర్ణయంలో ఆయన ఉంటాడు. ప్రతి సమస్యలో ఆయన ఉంటాడు. ప్రతి అనారోగ్యంలో నీకు తోడుంటాడు. అన్ని విషయాల్లో దేవుడే నీకు సహాయకుడిగా ఉండి ఆయనే నడిపిస్తూ ఉంటాడు. ఆయనే మనల్ని చక్కని త్రోవలో నడిపించే దేవుడు. కీర్తన గ్రంథం 107 కీర్తన గ్రంథం 107 కీర్తన మరి 7వ వచనాన్ని చూసినప్పుడు వాళ్ళు ఒక నివాసపురం చేరే వరకు అంట దేవుడే వారికి తోడుగా ఉన్నాడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి వాగ్దానం చేస్తున్నాడు. మరి 107 కీర్తన 7వ వచనంలో 4వ వచనం చూస్తే వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేది వారికి దొరకకపోయిను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను అంటున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో అరణ్యం అనే జీవితం, ఈ అరణ్యం అనే జీవితంలో ఎడారి త్రోవలో కన్ఫ్యూజన్లో గందరగోళంలో భయంకర పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావా? అయితే దేవునికి ముర్రపెట్టు, ఆయన్ని ఆశ్రయించు, ఆయన్ని కాపరిగా చేసుకో, ఆయన్ని నువ్వు సహాయకుడిగా చేసుకో, ఆయన నీకు తోడుగా చేసుకో. ఆయన నువ్వు కన్ఫ్యూజన్లన్నీ తీసివేసి నివాసపురం, నువ్వెక్కడ నివాసం చేయాలో, నువ్వు ఎలా జీవించాలో నీకు మంచి బంగారు భవిష్యత్తును ఆయన నిర్ణయిస్తాడు. చక్కని త్రోవను ఆయన్ని నిన్ను నన్ను నడిపించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అని మనము ఆయనని స్వీకరించినప్పుడు మనకి ఏ కొరత ఉండదు. మూడోదిగా మనకు లేమి కలగదు. యెహోవా నా కాపరి అయినప్పుడు నాకు ఎటువంటి లోటు ఉండదు, నాకు ఎటువంటి భయము ఉండదు, నాకు ఎటువంటి ఆందోళన ఉండదు, నాకు ఎటువంటి దిగులు ఉండదు, భయము ఉండదు. ఎందుకంటే యెహోవాయే నా కాపరని విశ్వాసంతో చెప్పగలుగుతాం. దావీదు చెప్తున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు విశ్వాసంతో చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆయన సన్నిధిలో మనము కూడా ఆ వాగ్దానాన్ని మనము కూడా స్వీకరించి మనము కూడా చెప్తూ ఉండాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే విశ్వాసంతో మన జీవితాలను ముందుకు నడిపిస్తూ ఉండాలి. ఆయన మనకు కాపరిగా ఉంటే నీకు ఎటువంటి కొరత అనిపించదు. ఆయన మరి చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప దేవుడండి. అది ఎటువంటి పరిస్థితి అయినా, నీ అవసరం, నీకు అది ఎటువంటి ఆందోళనకర పరిస్థితి అయినా సరే ఎటువంటి లోపం ఉండదు. పోషణ చేసే దేవుడు, నేను సమృద్ధిగా పోషించే దేవుడు, అంతే సమృద్ధిగా నింపే దేవుడు. నీకు వాక్యం కావాలా, ఆయన పోషిస్తాడు. నీకు ఆత్మీయ తలాంతులు కావాలా, ఆయన నిన్ను దయచేస్తాడు. నిన్ను ఆశీర్వాదం కావాలా, ఆయన సమృద్ధిగా నింపే దేవుడు. ప్రతిదండి ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నిన్ను పోషించే దేవుడు. అది ఎటువంటి కొలత లేకుండా, ఎటువంటి లేమి లేకుండా నిన్ను పోషించగలగల దేవుడు అండి. సమృద్ధి గల దేవుడు, జీవం గల దేవుడు, నీకు జీవం ఇచ్చి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నిన్ను బలపరిచే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధైర్యంగా విశ్వాసంతో చెప్పగలే విధంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. దేవాది దేవుడే. ఈ విధంగా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృప సమృద్ధిగా మన మీద కుమ్మరించబడుతుంది. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉండి దేవుడు చేసిన గొప్ప కార్యాలను, ఆశ్చర్యమైన కార్యాలను, ఆయన చేసిన ఉపకారములను తలుచుకుంటూ మనం ఉంటున్నామంటే అది దేవుడే మనకి కాపరిగా ఉంటున్నాడు. దేవుడే మనకు ఆశ్రయ దుర్గంగా ఉంటున్నాడు. దేవుడే మనకు తండ్రిగా ఉంటున్నాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు. అది ఎటువంటి పరిస్థితి అయినా సరే, అది ఆర్థిక పరిస్థితి అయినా, అనారోగ్య పరిస్థితి అయినా, అది ఆ భయంకరమైన పరిస్థితి అయినా సరే, ఆ పరిస్థితిలో ఏ కొదువ ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎక్కడ మెప్పుతుంటాడంటే
పచ్చిక బయలులో మేపుతుంటాడు. ఆ ఆహారానికి కొరత ఉండదు. శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నివసింపజేస్తూ ఉంటాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఎంత మంచి దేవుడు అంటే, మన గిన్నె నిండి పొల్లింపజేసే దేవుడు, సమృద్ధితో నింపే దేవుడు. ఆయన యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు ఆయన యొక్క ఆత్మీయ అభిషేకముతో మన తలను అంటే దేవుడు నీకు మన శత్రువులు ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు అంటున్నాడు. ఈరోజు మనము కూడా ఆయన వాగ్దానాన్ని చేత పట్టుకొని, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నప్పుడు ఆయనే మనల్ని పోషిస్తాడు, ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయనే మనల్ని అభిషేకిస్తాడు. ఆయనే మన శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపరిచేవాడు. ఆ శత్రువులు మనల్ని ప్రేమించేవారిగా మారిపోతారు. మనల్ని ఆత్మీయ అభిషేకాలతో అభిషేకించే దేవుడు, ఆత్మీయ తలాంతులతో అభిషేకించే దేవుడు, ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించే దేవుడు. ఏ విషయంలో కూడా నీకు కొరత ఉండదు, లేమి ఉండదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు సమృద్ధిగా నింపేస్తాడు. అది ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా నిన్ను అభిషేకించే దేవుడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు విశ్వాసంతో, అనుభవంతో రాసిన కీర్తన. ఈ కీర్తన మన జీవితంలో కూడా నెరవేరాలి అంటే మనము కూడా ఆయన కాపరత్వానికి వెళ్ళిపోవాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన యొక్క తోడు మనం కలిగి ఉండాలి. వాళ్ళు మరి ఇశ్రాయేలును చూసినప్పుడు అరణ్యములో వాళ్ళు సంచరిస్తున్నప్పుడు, మరి గొర్రెలు అరణ్యంలో మేపుతున్నప్పుడు చక్కగా ఎక్కడైతే పచ్చిక ఉంటుందో, ఎక్కడైతే మంచి నీళ్ళు జలప్రవాహం ఉంటుందో అక్కడికి ఆ గొర్రెల్ని ఆ కాపురి ఎలా అయితే తీసుకెళ్ళి వాటికి చక్కటి పోషణ అందిస్తూ ఉంటాడో, మన జీవితాల్లో కూడా ఆయన మరి మనకి ఆ పోషణ అనుగ్రహిస్తూ ఉంటాడు. మరి చూసినప్పుడు 8వ వచనం 107వ కీర్తన 8, 9 వచనాలు చూసినప్పుడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చెయ్యు ఆశ్చర్య కార్యమును బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు ఆశపడుతున్నావా? ఇదిగో నా జీవితాన్ని దేవా నువ్వు ఈ విధంగా కట్టు, ఇదిగో నేను ఆశపడుతున్నానయ్యా, నాకు బంగారు భవిష్యత్తు దయచే, నన్ను ఆత్మీయంగా అభిషేకించు, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించు, నన్ను ఆర్థికంగా లేవనెత్తు, నన్ను మానసికంగా బలపరచు, నన్ను శారీరకంగా ఆరోగ్యాన్ని దయచేయు, నా కుటుంబాన్ని మంచిగా పోషించని నీవు ఆశపడుతున్నావా? ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆయన సమృద్ధితో నింపే దేవుడు, పోషించే దేవుడు. నువ్వేదైతే ఆశపడుతున్నావో దాన్ని సంపూర్తిగా ఇచ్చేవాడు, పరిపూర్ణంగా నీ జీవితంలో జరిగించే దేవుడు. అటువంటి దేవుని కలిగి ఉన్నావు. నువ్వేదైతే ఆకలి కొంటున్నావో, ఏదైతే ఆకలి కొనడం అంటే ఆశపడుతున్నావో, ఎదురు చూస్తున్నావో, దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దానిని ఆయన ఆ ప్రాణమునంట మేలుతో నింపి ఉన్నాడు అంటున్నాడు. ఆయన వాగ్దానం చేసేసాడు. నువ్వు ఆకలి కొనిన వారి ప్రాణమును, ఆకలి కొనిన ప్రాణమునంట మేలుతో నింపి ఉన్నాడు. ఆయన వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకోవడమే. ఆయన వాగ్దానం అయితే ఇచ్చేసాడు. ఇదిగో నువ్వు ఆశపడుతున్నావా? నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేను, ఆకలి కొనిన వారి ప్రాణమును నేను మేలుతో నింపి ఉన్నాను అంటున్నాడు. నువ్వేదైతే ఏ మేలు కొరకైతే దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, ఏ వరం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఇల్లు విషయమా, ఉద్యోగ విషయమా, వివాహ విషయమా, లేకపోతే నీ పిల్లల విషయమా, నీ కుటుంబ విషయమా, నీ జీవిత విషయమా, నీ ఉద్యోగ విషయమా, నీ ప్రయాణం విషయమా, ఏ విషయంలో అయితే నువ్వు ఆకలి కొని ఆశగా ఎదురు చూస్తున్నావో, దేవా ఇది నాకు దయచేయని ఎదురు చూస్తున్నావో, ఆయనైతే వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం స్వీకరించాలంటే ఆయన్ని మనం కాపరగా చేసుకోవాలి. ఆయన్ని మనం కాపరగా చేసుకున్న
చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుస్తుంది. మరి ఆ వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి. ఇదిగో ఆ వాగ్దానం ఏమని, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు వెళితే, నేను చూపించిన ప్రదేశాన్ని వెళితే నిన్ను గొప్పగా జనముగా చేస్తాను, నేను ఆశీర్వకరంగా మారుస్తాను అని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం యెహోవా ఏదైతే చెప్పాడో ఆ ప్రకారము చేశాడు. మనము కూడా దేవుడు చెప్పినట్లు నడిస్తే, దేవుడు చూపించిన మార్గంలో నడిస్తే, దేవుడు మరి ఆయన మాటలను ఆజ్ఞలను గైకొని ఆయనని మన కాపరిగా యజమానిగా చేసుకుంటే, ఆయన మన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, మేలుతో తృప్తిపరిచే దేవుడు, కొంచెం కాదు సంపూర్ణంగా తృప్తిపరిచే దేవుడు. ఆకలిగొన్న ప్రాణమునంట మేలుతో తృప్తిపరుస్తున్నాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు. తృప్తిపరచడం అంటే నిండిపోయినట్లే, ఇంకా అమ్మయ్య చాలు అని ఎప్పుడైతే అంటాం, కడుపు నిండు అయినప్పుడే, తృప్తి అయినప్పుడే, అటువంటి విధంగా మనం ఆశపడిన దానిని ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి దేవుడి యొక్క మరి దేవుడే మనకి కాపరిగా ఉంటే, ఆయనే మనకి యజమానిగా ఉంటే మన జీవితాలు మారిపోతాయి. ఆయన యొక్క చెప్పిన మాట ప్రకారం అబ్రాహాం నడిచినట్లు మనం నడిస్తే మన జీవితాన్ని దేవుడు గొప్పగా మార్చేస్తాడు. అలాగే మన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మన మార్గం ఎటువంటిదో, మన గమ్యస్థానం ఏంటో, మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం కాని అగమ్య గోచరంలో ఉంటున్నప్పుడు, దేవుణ్ణి కాపరినే మన ముందు పెట్టి నడిపించినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు, మన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు, ఆయనే మనకి మార్గాన్ని చూపించే దేవుడు. ఆ కన్ఫ్యూజన్ని తీసివేస్తాడు. యెహోవాయే మనకి కాపరి అయితే మన జీవితంలో ఉన్న కన్ఫ్యూజన్ తీసేసి ఆయన వాక్యమే మనల్ని చక్కని మార్గాల్లో నడిపిస్తుంది. అంతేకాకుండా మనకి ఏ కొరత లేకుండా సమృద్ధిగా నింపే దేవుడు, తృప్తిగా నింపే దేవుడు, కొరత లేకుండా నింపే దేవుడు. ఎందుకంటే ఆయన మనం కాపరిగా స్వీకరించాం కాబట్టి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని ధైర్యముతో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన మనల్ని శాంతికరమైన జలం యొద్ద, పచ్చిక బయళ్ళ దగ్గర మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొనేవారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు, మరి మన గిన్నె నిండి పొర్లింపజేసే దేవుడు, మన తలని అభిషేకించే దేవుడు, మన శత్రువులు ఎదుట మనకి భోజనం సిద్ధపరిచే దేవుడు, బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు సమృద్ధిగా దయచేసి, ఇంకేం కావాలో మన జీవితంలో, కృపాక్షేమములు మన జీవితాల్లో ఉంటే చాలు. ఆయనే అన్ని సమకూర్చి, సమస్తము సమకూర్చి మనకి అనుగ్రహించే దేవుడు. కాబట్టి మన జీవితాల్లో దావీదైతే అనుభవంతో రాసిన ఈ వాక్యము, విశ్వాసంతో రాసిన వాక్యం, మనము కూడా మన జీవితాల్లో ఆర్థిక కొరత ఉన్నప్పుడు, శాంతి కొరత అయినప్పుడు, సమాధానం కొరత అయినప్పుడు, మనకి దారి మార్గం ఏమిటో మనకి తెలియనప్పుడు, మనకి ఇతరుల నుంచి, శత్రువుల నుంచి భయ ఆందోళన కలుగుతున్నప్పుడు, వారి నుంచి ప్రేమను కోరుకుంటున్నప్పుడు, మనకున్న సమస్యల వైపు చూస్తున్నప్పుడు ధైర్యం లేనప్పుడు, ఏదైనా ఉన్నా మనకి కాపరి ఉన్నాడు, యెహోవా నా కాపరి ఉన్నాడనే ధైర్యం కలిగి ఉన్నప్పుడు, అప్పుడు మనకి ఏ కొరత ఉండదు. ధైర్యాన్ని సమృద్ధిగా ఇస్తాడు, ఆర్థికంగా లేవనెత్తుతాడు, శాంతికరమైన జలముల యుద్ధములు నడిపిస్తాడు, మనల్ని పచ్చిక బయల్లో నడిపిస్తూ ఉంటాడు, సమృద్ధిమైన ఆహారాన్ని అనుగ్రహిస్తాడు, భయాందోళనలు తీసివేసి శత్రువులను విడిపించి ప్రేమనే మరి ఇస్తాడు. అంతేకాకుండా అన్ని విషయాలు సుఖము, సౌఖ్యము, అన్ని విషయాల్లో కూడా సమృద్ధి అయిన జీవంతో నింపే దేవుడు. కాబట్టి యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదా అని దావీదు అనుభవంతో, విశ్వాసంతో రాసినట్లు మనము కూడా మన జీవితంలో మనము కూడా దేవుణ్ణి మన కాపరిగా, మన తండ్రిగా, మన యజమానిగా, మన ఆధారంగా, మన ఆశ్రయ దుర్గముగా చేసుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా ఎటువంటి కొరత ఉండదు, ఎటువంటి లేమి ఉండదు. అన్ని విషయాల్లో కూడా దేవుడు వర్ధిల్లించి, దీవించి, ఆశీర్వదించి, మన బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములే అనుగ్రహించే దేవుడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. రాజాది రాజా, ప్రభులకు ప్రభా, ఉన్నత సింహాసనం మీద ఆసుండైన వాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా ప్రభా, నీవే మా కాపురవే ఎన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా జీవితాల్ని నడిపిస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మమ్మల్ని సరి అయిన మార్గంలో, సరి అయిన దారిలో అయ్యా, ఇదిగో తండ్రి, మేము నడిచే మార్గం అంతట్లో దేవా నీ తోడు దాయిచేయమడుచున్నానయ్యా. మా గమ్యం ఏంటో మాకు తెలియజేయమడుచున్నాను, మా మార్గం అంతట్లో నోడమడుచున్నానయ్యా.
నీ వాక్యమే మాకు ఆధారమైనది అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా, ఇదిగో మా పాదములకు దీపమును దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ సహాయం మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. మమ్మల్ని సరి అయిన మార్గములో గమ్యస్థానానికి చేరే వరకు దేవా, మా జీవితకాలం అంతమయ్యే వరకు దేవా. అయ్యా ఇదిగో తండ్రి మా బ్రతుకు దినములన్నిటిలో దేవా నీ కృపాక్షేమములు మాకు దాయిచ్యమడుచున్నాను. అటువంటి నడిపింపు మాకు దాయిచ్యమడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా ఆర్థిక అవసరతలను తీర్చమడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని పోషించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని సమృద్ధిగా దేవా మమ్మల్ని నింపి బలపరచబడుచున్నా. మాకు ఎటువంటి లేమి కలగకుండా దేవా, ఆర్థికంగా మానసికంగా దేవా, అయ్యా ఆత్మీయంగా దేవా, శారీరకంగా దేవా, మాకు ఎటువంటి లేమి కలగకుండా దేవా నీ సమృద్ధితో మమ్మల్ని నింపబడుచున్నానయ్యా. జీవంగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయం మాకు అనుగ్రహించబడుచున్నాను. అయ్యా ఇదిగో మాకున్న లోటులన్నిటినీ దేవా నీవు తీర్చబడుచున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవా నీగో తండ్రి నీ విశ్వాసం మాకు దాయిచ్యమడుచున్నాను. నీ అమూల్యమైన విశ్వాసంతో మమ్మల్ని బలపరచడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి దావీదైతే దేవా అనుభవంతో విశ్వాసంతో దేవా ఒక గొర్రెల కాపరిగా ఉన్న దేవా దావీదు ఇదిగో తండ్రి నిన్నే కాపరిగా చేసుకున్నాడయ్యా. అయ్యా ఇదిగో తన గొర్రెలను ఏ విధంగా పెంచాడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి దేవాది దేవుడి యొక్క సన్నిధిలో ఒక గొర్రె పిల్లగా దేవా అయ్యా ఇదిగో నీవే నా కాపరి అని దేవా, నీవే నాకు ఆశ్రయ దుర్గమని దేవా. అయ్యా ఇదిగో నీ చెంత చేరి నీ కౌగిట్లో దేవా అయ్యా ఇదిగో భద్రపరచమని అడుగుచున్నాడయ్యా. అటువంటి విధంగా దేవా మా విశ్వాసంలో మేము బలపడ్డానికి కృప చూపించబడుచున్నాను. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవాయే దేవుడని తెలుసుకుని అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మేము యెహోవాయే పుట్టించామని చెప్తున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ ప్రజలుగా నీ సొత్తుగా దేవా, నీ గొర్రెలుగా దేవా, నీ మేపే గొర్రెలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావాడా. ఇదిగో నీవే మాకు కాపరిగా ఉండబడుచున్నాను అయ్యా. నీవే మాకు ఆధారంగా ఉండబడుచున్నాను. నీవే మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటే దేవా మా జీవితాలను దేవా సరి అయిన గమ్యస్థానం నడిపించబడుచున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నీవే మాకు యజమానుడిగా తండ్రిగా దేవా పోషకుడిగా ఉండబడుచున్నానయ్యా. మా కష్టకాలంలో భయాంధకాల పరిస్థితిలో అయ్యా ఇదిగో అరణ్యం అనే జీవితంలో మేము నడుస్తున్నప్పుడు దేవా అయ్యా ఇదిగో నువ్వు మాకు తోడుగా ఉండబడుచున్నాను. ఎటువంటి దేవా పరిస్థితులకి మేము భయపడకుండా దేవా మా మీద పడే దేవ ఇదిగో తండ్రి గందరగోళపరిచే పరిస్థితులైనా సరే దేవా అయ్యా మేము నిరాశ నిస్సులో కుంగిపోకుండా దేవా యెహోవా నా కాపరి నాకు లేము కలగదని ధైర్యంతో దేవా నీ సన్నిధిలో నీ స్తుతించే భాగ్యం దాయిచ్యబడుచున్నాను. విశ్వాసంతో ముందుకు అడగడానికి కృప చూపించబడుచున్నానయ్యా. అబ్రాహామును ఇదిగో తండ్రి నీ మాట చొప్పున దేవ నడిచినప్పుడు దేవా గొప్ప జనముగా దేవా ఆశించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాగ్దానం చేసి నెరవేర్చిన వాడా ఇదిగో మా జీవితాలను దేవా నీ మాట ప్రకారము నీవే మాకు యజమానుడిగా ఉండి దేవా మా జీవితాలను నడిపించబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మాకు కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు దేవా, భయాందోళనగా ఉన్నప్పుడు దేవా మా కన్ఫ్యూజన్ అంతటిని తీసివేసి దేవా మేము చేయవలసిన ప్రతి నిర్ణయంలో నువ్వు ఉండబడుచున్నానయ్యా. మా భవిష్యత్తులో దేవా అయ్యా ఇదిగో వివాహ జీవితంలో దేవా అయ్యా ఇదిగో తండ్రి కుటుంబ పోషణలో దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లో ఉద్యోగాల్లో దేవా అయ్యా ఇదిగో తండ్రి మా దేవా ఇదిగో అనేక పరిస్థితుల్లో దేవా దేవా నీ సహాయం మాకు దాయిచ్యమడుచున్నాను. మాలో ఉన్న కన్ఫ్యూజన్ అంతటిని తీసివేసి సరి అయిన దారి మాకు చూపించబడుచున్నాను. ఇజ్రాయేలుకు దేవా ఇదిగో తండ్రి పగల మేఘస్తంభం దేవా రాత్రి అగ్నిస్తంభం అయింది దేవా ఎల్లప్పుడూ వారికి తోడుగా నడిపించిన వాడా ఇదిగో తండ్రి మా ముందుగా నువ్వు నడబడుచున్నాను. మా ముందు కాపరిగా నువ్వు నడబడుచున్నాను. నీ వెనక నడిచే గొర్రెలుగా దేవా నీ స్వరాన్ని వినగలిగే గొర్రెలుగా దేవా అయ్యా మమ్మల్ని ఉంచబడుచున్నానయ్యా. మా మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కొరకే ప్రాణం పెట్టిన దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధ రక్తములు మమ్మల్ని కడుక్కొని దేవా అయ్యా ఇదిగో నీ పరిశుద్ధులుగా దేవా నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవచ్చున్నారు. వారి జీవితాల్లో దేవా ఆత్మీయంగా శారీరకంగా దేవా మానసికంగా ఆర్థికంగా దేవా నీ సమృద్ధి జీవంతో దేవా నింపి ఎటువంటి లేమి లేకుండా దేవా నీ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చబడుచున్నానయ్యా. బలవంతుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా ఇదిగో తండ్రి ఎంత మంచి దేవుడో దేవా రాజాది రాజువై దేవా గొప్ప దేవుడివై దేవా అయ్యా ఇదిగో మా జీవితాల్లో మా కుటుంబాల్లో దేవా నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి సుధాకర్ని రేవతిని జ్ఞాపకం చేసుకుని దేవా వారికి ఇచ్చిన దేవా వెడ్డింగ్ యానివర్సరీని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వారిని ఇంకా దీవించండి, ఆశించండి, అభివృద్ధి పరచండి. వారి
జీవితాల్లో లోటుగా ఉన్న దానిని దేవా అయ్యా ఇదిగో నువ్వు కాపరిగా కుటుంబానికి ఉండబడొచ్చున్నాను, నువ్వు తండ్రిగా ఉండబడొచ్చున్నాను, నువ్వే అధికారిగా ఉండి దేవా ఆ కుటుంబాన్ని దేవా ఎక్కడంత ఎత్తైన కొండకి దేవా ఆత్మీయంగా, మానసికంగా, ఆర్థికంగా దేవా ఎక్కించబడొచ్చున్నానయ్యా. నీ సహాయం ఆ కుటుంబాన్ని దాయిచేయబడొచ్చున్నాను. భార్యాభర్తల మధ్యలో నీ తోడు, నీ ప్రసన్నత దాయిచేయండి. నీ ప్రేమను పుట్టించబడొచ్చున్నాను అయ్యా. అనేక మందికి ఆదర్శ దంపతులుగా వారు ఉంచబడొచ్చున్నారు. నీ దీవెన ఆశీర్వాదం ఆ కుటుంబానికి దాయిచేయబడొచ్చున్నారు. బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను దేవా. ఇదిగో షాలోముని దేవా అయ్యా, శామ్యుల్ని జ్ఞాపకం చేసుకుని దేవా అయ్యా ఇదిగో తండ్రి వారి చదువుల్లో దేవా అయ్యా వారి చదువుల్లో దేవ తోడుగా ఉండి నడిపించబడొచ్చున్నారు. మంచి బంగారు భవిష్యత్తు బిడ్డలు దాయిచేయబడొచ్చున్నారు. ఆ కుటుంబం చుట్టూ దేవా నీ దీవెన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కుమ్మరించబడొచ్చున్నానయ్యా. దేవాది దేవాని సహాయం దాయిచేయబడొచ్చున్నారు. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించబడొచ్చున్నారు. ప్రయాణంలో ఉన్న సేవకుని జ్ఞాపకం చేసుకుని దేవా చేరవలసిన ప్రదేశానికి క్షేమంగా చేర్చబడొచ్చున్నారు అయ్యా. ఇదిగో తండ్రి దేవా ఇదిగో తండ్రి మా బాలింతలు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాలు దాయిచేయబడొచ్చున్నారు. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా ఇదిగో వారికి మంచి ఆరోగ్యం దయచేసి వారి చుట్టూ దేవాని దేవతలు కావాలించబడొచ్చున్నారు. ఋతులు జ్ఞాపకం చేసుకోండి, విధానాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి పక్షాన్ని నువ్వు ఉండబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి వారి కార్యాలన్నీ సఫలపరచబడొచ్చున్నారు. వారి మనోవాంఛను సిద్ధింపచేయబడొచ్చున్నారు. మా గురించి ప్రార్థించే తల్లిదండ్రులుగా వారిని ఉంచబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారికి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి దేవా నీ సహాయం దాయిచేయండి దేవా. ఇదిగో తండ్రి వారికి ఎటువంటి లేమీ లేకుండా వారు తీసుకుంటున్న దేవా నిర్ణయాల్లో దేవా కన్ఫ్యూజన్ లేకుండా దేవా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దేవా నీ సహాయం దాయిచేయబడొచ్చున్నానయ్యా. మంచి ఉద్యోగాలు దాయిచేయండి, మంచి భాగస్వాములు దాయిచేయబడొచ్చున్నా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని దాయిచేయబడొచ్చున్నాను. ఒంటరి వారిని జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నాను అయ్యా. ఇదిగో నీ సహాయంతో దేవా వారిని వేవేలు మందిగా మార్చబడొచ్చున్నానయ్యా. బలవంతుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశించండి దేవా. చదువుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో వారి చదువులో ఉన్నత స్థానాల్లో ఉంచబడొచ్చున్నారు. మా యవనస్తులు జ్ఞాపకం చేసుకోవడొచ్చున్నారు. పాపంలో పడిపోకుండా దేవా నీ అగ్ని కంచి, సిలువు కంచి వేసి వారిని కాచి కాపాడబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మా దేశాన్ని కాపాడబడొచ్చున్నారు. మా దేశాన్ని దీవించండి, శాంతి సమాధానంతో నింపబడొచ్చున్నారు అయ్యా. ఇదిగో తండ్రి యెరూషలేమును జ్ఞాపకం చేసుకోండి, క్షేమాన్ని దాయిచేయబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఇల్లు లేని వారికి ఇల్లు దాయిచేయబడొచ్చున్నారు అయ్యా. ఇదిగో తండ్రి అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దాయిచేయండి అయ్యా. అయ్యా ఇదిగో ఎంత మంచి దేవుడో దేవా అయ్యా. ఇంతవరకు దేవా నీ వాక్కుని స్వరాన్ని వినిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ విత్తిన విత్తనాన్ని దేవా బహుగా మా జీవితాల్లో ఫలింపజేయమనొచ్చున్నారు అయ్యా. ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డ మీద దేవా నీ ఆత్మీయ దీవెనలు కుమ్మరించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ సహాయంతో దేవా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనే వాగ్దానం దేవా మా జీవితాల్లో ఏసునామలో నెరవేర్చబడొచ్చున్నానయ్యా. నీవే మాకు ఆధారంగా దేవా, నీవే మాకు ఆశ్రయ దుర్గము దేవా. అయ్యా ఇదిగో నీవే మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్ద దేవా, పచ్చిక బయలులో దేవా అయ్యా మమ్మల్ని ఇదిగో మమ్మల్ని నివాసింపజేయమనడుచున్నాను, మమ్మల్ని మేపమనడుచున్నానయ్యా. నీవు మేపే గొర్రెలుగా దేవా, మంచి మందగా దేవా మా సంఘాన్ని అభివృద్ధిపరచబడుచున్నానయ్యా. రాజాది రాజాని సహాయం మాకు దాయిచేయబడుచున్నాను నిష దేవా. ఇదిగో తండ్రి మాకు ఎటువంటి భయంకర పరిస్థితులైనా, అది గాఢాంధకారపు లోయ అయినా సరే దేవా, ఏ అపాయానికి మేము భయపడకుండా దేవా నీ దుడ్డు కరిగి నీ దండము మమ్మల్ని ఆదరించే ధైర్యం మాకు దాయిచేయబడుచున్నానయ్యా. నీ ధైర్యాన్ని మాకు దాయిచేయబడుచున్నా, నీ శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించబడుచున్నానయ్యా. రాజాది రాజాని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా శత్రువులు మమ్మల్ని ప్రేమించేవారుగా దేవా అయ్యా. ఇదిగో తండ్రి నీ ఆత్మీయ భోజనాన్ని మాకు సిద్ధపరిచిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. దేవాది దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో ఆత్మీయంగా దేవా అయ్యా ఇదిగో మా తల అంటబడొచ్చున్నాను, పరిశుద్ధాత్మతో దేవా మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నాను, నీ ఆత్మీయ తలాంతులతో మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. నీ కొరకు పనికొచ్చే పాత్రలుగా దేవా మమ్మల్ని అభిషేకించబడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ కృపలో దయలో దేవా మమ్మల్ని అభిషేకించి దేవా నీ కొరకు దేవా ఘనమైన పాత్రలుగా ఏర్పాటు చేసుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి మమ్మల్ని ఆర్థికంగా దేవా, శారీరకంగా, మానసికంగా దేవా అన్ని విషయాల్లో దేవా మా గిన్నె నిండి పొర్లింపజేయవచ్చున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా అయ్యా. ఇదిగో తండ్రి మా బ్రతుకు దినములన్నీ దేవా నీ కృపాక్షేమములే దేవా అయ్యా. ఇదిగో మా జీవితాల్లో జరుగును గాక దేవా అయ్యా. ఇదిగో నీ కృపాక్షేమలే మా వెంట వచ్చును గాక దేవా అయ్యా. ఇదిగో సమృద్ధితో దేవా నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచినవాడా నీకే వందనాలు చెల్లిస్తూ, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నిన్నే మహిమ ఘనత పరుస్తూ దేవా అయ్యా. ఇదిగో చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పొంది నాన్న పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మా అడుగులను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపై, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, 10వ వివాహ వార్షికోత్సవము జరుపుకుంటున్న సుధాకర్ మరియు రేవతి కుటుంబమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా ఆమేన్. నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా ఆమేన్. నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.